క్రైమ్ థ్రిల్లర్లు బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడం కొత్తేమీ కాదు. దృశ్యం వంటి మలయాళ చిత్రాలు ఈ జానర్ కు కొత్త ఊపునిచ్చాయి. ఇప్పుడు మరో మలయాళ చిత్రం ఆఫీసర్ ఆన్ డ్యూటీ కూడా అదే దిశగా దూసుకుపోతుంది. రెండో వారంలోనూ ఈ చిత్రం తన స్థిరమైన హోల్డ్ ను కొనసాగిస్తూ బాక్స్ ఆఫీస్ ను ఆకర్షిస్తోంది. ఈ చిత్రం కూడా దృశ్యం తరహా కల్ట్ హిట్ అవుతుందా? దీనికి సమాధానం రాబోయే రోజుల్లో బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు చెప్తాయి. విడుదలైన తొలి 6 రోజుల్లోనే కేరళలో 12.45 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం వర్కింగ్ డేస్ లో కొంత డ్రాప్ వచ్చినప్పటికీ స్టడీ వర్డ్ ఆఫ్ మౌత్ ట్రాక్షన్ తో నిలకడగా కొనసాగుతోంది. ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే 50 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ లైఫ్ టైమ్ గ్రాస్ అందుకోవడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. జీతూ అష్రఫ్ దర్శకత్వం వహించిన ఆఫీసర్ ఆన్ డ్యూటీ చిత్రం ప్రముఖ రచయిత షాహీ కబీర్ కలం నుంచి వచ్చింది. కథలోని గాఢత, నటీనటుల పెర్ఫార్మెన్స్, అలాగే మ్యూజిక్ సినిమాకు అదనపు బలాన్నిచ్చాయి. కుంచాకో బోబన్, ప్రియమణి, జగదీష్, విశాఖ్ నాయర్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం బోబన్, నాయర్ల పెర్ఫార్మెన్స్ కోసం ప్రత్యేకంగా ప్రశంసలు అందుకుంటోంది. ఈ సినిమా కథ హరిశంకర్ అనే కఠిన స్వభావం ఉన్న పోలీస్ ఆఫీసర్ చుట్టూ తిరుగుతుంది. అతను అనుకోకుండా సర్కిల్ ఇన్స్పెక్టర్ గా డిమోషన్ అవుతాడు. ఆ సమయంలో నకిలీ బంగారు గొలుసును మోర్గేజ్ పెట్టేందుకు ప్రయత్నించిన వ్యక్తి కేసు అతని వద్దకు వస్తుంది. ఈ చిన్న కేసు క్రమంగా ఘోరమైన నేరాలను, అతని గతంలోని విషాదకర ఘటనలతో ముడిపడిన నిజాలను బయటపెడుతుంది. షాకింగ్ ట్విస్ట్లు, ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఈ సినిమాను ఆడియన్స్ ను ఎడ్జ్ ఆఫ్ ది సీట్ కు కట్టిపడేస్తున్నాయి.